బంపర్ ఆఫర్ల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ యాడ్స్, తక్కువ ధరకు బ్రాండెడ్ వస్తువులంటూ గాలం వేస్తున్న కేటుగాళ్ళు, నమ్మించేందుకు ఫేక్ రివ్యూలు, ఫేక్ వెబ్సైట్లు. క్లిక్ చేశారా, అకౌంట్లో డబ్బుల ఖాళీతో పాటు వ్యక్తిగత వివరాలకు ముప్పే. మరి ఇటువంటి ఫేక్ లింక్స్ని ఎలా గుర్తుపట్టాలి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బ్రాండెడ్ వస్తువు, దానికి తోడు ఆన్లైన్లో మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్. మార్కెట్లో వేలకు దొరికే వస్తువు వందలకే వస్తుందనగానే క్షణం కూడా ఆలోచించకుండా బుక్ చేసుకోవాల్సి అనిపిస్తుంది. సరిగ్గా సామాన్యుల ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. తక్కువ ధరకు ఖరీదైన వస్తువులంటూ ఆశ చూపిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా ఫేక్ యాడ్స్ ఇచ్చి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల రోజుకో కొత్త పద్ధతిలో ఈ ఆన్లైన్ షాపింగ్ మోసాలకు తెరలేపుతున్నారు. పేరు మోస్తున్న బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఖరీదైన దుస్తులు, స్మార్ట్ గ్యాడ్జెట్లు, లగ్జరీ వస్తువులతో పాటు ఇన్సూరెన్స్ వంటి వాటిని సైతం భారీ డిస్కౌంట్లకు ఇస్తున్నట్లు నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆకర్షణీయమైనటువంటి స్పాన్సర్స్ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ యాడ్స్ను చూసినటువంటి అందరూ కూడా నిజమేనని నమ్మి వస్తువులను బుక్ చేస్తే డబ్బులు చెల్లించినటువంటి తర్వాత బాధితులకు ఎలాంటి వస్తువులు రావడం లేదు. అంతేకాకుండా ఆ నకిలీ వెబ్సైట్లలో బాధితులు బుకింగ్ కోసం నమోదు చేసే వారి బ్యాంకింగ్, ఇతర వ్యక్తిగత వివరాలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్లు కూడా సివివిలు సైతం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వారి ఖాతాలు పూర్తిగా ఖాళీ అయ్యేటువంటి ప్రమాదం సైతం పొంచి ఉంటున్నది. కొన్ని సాధారణ సంకేతాలను గమనించడం ద్వారా ఈ ఆన్లైన్ షాపింగ్ల మోసాల నుంచి ఈజీగా బయటపడొచ్చట. మార్కెట్ ధర కంటే ఊహించని స్థాయిలో అసాధారణమైనటువంటి డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వచ్చేటువంటి ఆఫర్లను అస్సలు నమ్మొద్దు. ఇటువంటి నకిలీ వెబ్సైట్లలో క్యాష్ ఆన్లైన్ డెలివరీ ఆప్షన్ ఏమాత్రం కూడా ఉండదు. కేవలం అడ్వాన్స్ పేమెంట్ కోసమే వారు ఒత్తిడి చేస్తారు. ఆయా సోషల్ మీడియా పేజీల ఫాలోవర్లు చాలా తక్కువగా ఉండటం, పేజీ క్రియేట్ చేసి కొద్ది రోజులే కావడం, అనుమానాస్పదంగా ఉండేటువంటి యూఆర్ఎల్ లింకులు, నాసిరకంగా ఉండే వెబ్సైట్ డిజైన్ని చూసి ఫేక్ అని కూడా పసిగట్టవచ్చు. కస్టమర్లను నమ్మించేందుకు అందులో నకిలీ రివ్యూలు, ఎడిట్ చేసినటువంటి నకిలీ పేమెంట్ స్క్రీన్ షాట్లను కూడా నేరగాళ్ళు ఉంచుతుండడం గమనార్హం. భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చేటువంటి ఈ నకిలీ స్పాన్సర్స్ యాడ్స్ను నమ్మి మోసపోవద్దని కూడా అంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ధృవీకరించుకొని డబ్బులు చెల్లించాలి. ముందుగా షాపింగ్ చేస్తున్నటువంటి వెబ్సైట్ అడ్రస్ సరైనదేనా అని జాగ్రత్తగా పరిశీలించాలి. అసలు ధరలతో పోల్చి చూసుకోవాలి. సోషల్ మీడియా పేజీ హిస్టరీ, ఫాలోవర్ల సంఖ్యను సైతం చెక్ చేయాలి. బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ నకిలీ యాడ్స్ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలి, లేదా cybercrime.gov.inకు పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. సో అయితే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు బదిలీ అయినట్లుగా కూడా గుర్తిస్తే తక్షణమే సదరు బ్యాంక్ అధికారులకు లేదా సంబంధిత పేమెంట్ యాప్ నిర్వాహకులకు సమాచారం అందించాలి. సో ఇలా చేయడం వల్ల ఎంతో కొంత కట్టడి చేసేటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే టెలిగ్రామ్స్లో ఇప్పుడు కొత్త రకమైనటువంటి పద్ధతి వచ్చింది. ఏంటంటే టెలిగ్రామ్స్లో కొన్ని యాప్స్ పేరు మీద లేకపోతే ప్రైవేట్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఒక కాస్ట్యూమ్ కానీ లేకపోతే షూస్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దాని బయట ఒక 4000 ప్రైజ్ ఉందనుకోండి, దీంట్లో ఓన్లీ జస్ట్ ఒక 800, 900 అలానే వస్తుంది, సేమ్ బ్రాండ్ షూ అని కూడా పెట్టడం జరుగుతుంది. సో అది టెంప్ట్ అయ్యి డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే దాన్ని కొనుక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో అది బుక్ చేసుకుంటాం. కానీ అది ఫేక్ అయినప్పుడు దాని తర్వాత దీంట్లో ఇంకొకటి ఏంటంటే దాంట్లో మేజర్గా గుర్తించాల్సింది క్యాష్ ఆన్ డెలివరీ యాప్, అది ఆప్షన్ కనుక లేకపోతే మాత్రం ఆబ్వియస్గా అది కొంచెం ఫేక్ అని కూడా ఎక్కువగా నమ్మాలి. ఏదైతే అథెంటికేషన్ ఉన్నటువంటి యాప్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, లైక్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదంటే మీషో కావచ్చు, ఇలాంటి యాప్స్ కొన్ని ఉన్నాయి. సో అవి డెఫినెట్గా అందరికీ తెలిసినటువంటి సర్టిఫైడ్ యాప్స్. సో దీంట్లో చేయడం వల్ల రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, అండ్ దాని తర్వాత 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం. వచ్చినటువంటి ఐటమ్ని కూడా అది సరిగ్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కానీ యాప్స్ కాకుండా డైరెక్ట్ వేరే ప్రైవేట్ ఏదైతే సోషల్ మీడియా వేదికలలో దర్శనం ఇచ్చేటువంటి ఈ లింక్స్ ఏవైతే ఉంటాయో, వెబ్సైట్ లింక్స్, అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. ఒకవేళ నమ్మారా డెఫినెట్గా మీరు మోసపోయినట్లే అవుతుంది. ఒకవేళ అంతగా ఆన్లైన్ షాపింగ్ తీసుకోవాలనుకుంటే సర్టిఫైడ్ యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్లలో మాత్రమే తీసుకోవాలి. లేదంటే వేరే యాప్స్లు లేదంటే ప్రైవేట్ వెబ్సైట్స్ కానీ
లేదంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేస్బుక్లో వెంటనే మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ దాంట్లో అలా చేయడం వల్ల డెఫినెట్‌గా ఎక్కువగా మోసపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనే ఈ డిస్కౌంట్ అనేది ఒక పెద్ద మోసం. ఎప్పుడైనా డిస్కౌంట్ అని కనిపించిందా డెఫినెట్‌గా దాని వెనుకున్నటువంటి పెద్ద పెద్ద రీజన్స్ ఉంటాయి. అందుకోసమనే ఒకవేళ క్రాస్ చెక్ ఆన్‌లైన్ గనక తీసుకోవాలనుకుంటే క్రాస్ చెక్ చేసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించి అది కూడా నమ్మశక్యమైనటువంటి యాప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు అందుబాటులో. అందులో మాత్రమే చేసుకోవాలి. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన వాటి దాంతోటి, ఫేస్‌బుక్‌లో కనిపించినటువంటి వెబ్‌సైట్ లింకులతోటి అందులోకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బుక్ చేసుకోకూడదు. ఒకవేళ అలా చేసినా కానీ ఎందుకంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అందులో మెన్షన్ చేస్తాం. సరే డబ్బులు వ్యక్తిగతంగా ఇవన్నీ పక్కన పెడితే మేజర్‌గా ఇక్కడ వచ్చే సమస్య వ్యక్తిగత సమాచారం కూడా ఈజీగా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమనే ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ తగ్గించి ఆఫ్‌లైన్‌కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తే బావుంటుంది అని కూడా చాలామంది ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. సో, అందుకని ఇలాంటి ఫేకింగ్స్ ఏదైనా ఫేక్ లింక్స్ కనుక కనిపిస్తే అవిటి డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సర్టిఫైడ్ దానికి డిజైన్ వేరే విధంగా ఉంటుంది. అవి గుర్తుపట్టి దాని తర్వాత అందులో బుక్ చేసుకోకపోవడమే మంచిది అని కూడా కామెంట్ చేస్తున్నారు.